శ్రీమాత్రే నమః అమ్మ. నా పేరు సీతా మహాలక్ష్మి అమ్మ. మాది గుంటూరు జిల్లా రావిడ అనే గ్రామం అమ్మ. మేము పొలం పనులు చేసుకుంటామమ్మా. వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవటం నాకు చాలా అదృష్టంగా ఉందమ్మా. నేను నవరాత్రులు చేయటం అంటే అదంతా గురువుగారి దయేనమ్మా. నేనైతే అసలు ఏం చదువుకోలేదమ్మా, నాకు చదువు రాదు. గురువు గారు మంత్రం ఇచ్చినాక నాకు ఆ మంత్రం చదవటం రాలేదమ్మా. మంత్రం చదవటం రాబోయేపాటికి అసలు మా వారు పీఠంలోనే ఉన్నారమ్మా. మా వారు వచ్చినాక చెప్పానమ్మా నేను, నాకు గురువు గారి మంత్రం ఇచ్చారు, చదవటం రావట్లేదంటే నీకు అర్హత లేదు, నేను తీసేస్తారని చెప్పారు. నేనైతే ఇంకా ఆ రోజంతా వేసానమ్మా. కాళికా అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పలేను అసలు ఎట్లా వేసానంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎలా వేస్తానో అంతకన్నా ఎక్కువగా నాకు చెయ్యాలని ఆసక్తిగా ఉంది. కానీ నాకు చదవటం అయితే రావట్లేదు. గురువు గారు నన్ను ఉంచుతాడో తీసేస్తారో అని చెప్పేసి చాలా బాధగా చేశానమ్మా. తర్వాత ఎట్టాకోటా నేర్చుకొని గురువు గారికి చెప్పానమ్మా. గురువు గారికి చెప్పేటప్పుడు నేను తప్పుగా చెప్పానమ్మా. గురువు గారు అమ్మ సరిగ్గా చెప్పమ్మా అని కోప్పడకుండా నాకు చెప్పాడమ్మా. మళ్ళీ పదే పదే చాలా సార్లు గురువు గారికి వాయిస్ మెసేజ్ పెడితే, అమ్మా ఇంక అవసరం లేదమ్మా నువ్వు ఓకే అని పెట్టాడమ్మా. గురువు గారికి చాలా ధన్యవాదాలని చెప్పుకున్న, నమస్కారం అని చెప్పుకున్న గురువు గారికి ఇష్టం ఉండదని చెబుతున్నాడు. గురువు గారికి మాత్రం చెప్పలేము, మాటల్లో అయితే చెప్పలేము నేను. అలాగే అమ్మా. అలాగే మీకు అంటే వారాహి నవరాత్రులు చేశారు కదా, ఏమైనా ఇబ్బందులు ఏమన్నా కలిగినాయి అమ్మా మీకు? దాన్ని ఎలా అధిగమించారు? ఇబ్బందులు అయితే నాకు ఏం కలగలేదమ్మా. నాకైతే బాగా నాకు చేయాలనే ఆసక్తి బాగుంది. నేను ఎక్కువ అసలు అమ్మవారి పూజ అంటే ఎక్కువ చేస్తాను. అది కాక మా వారు సంవత్సరం నుంచి పీఠంలో ఉండి చేస్తున్నారు కాబట్టి, పోయిన సంవత్సరం ఆయన వారాహి అమ్మ నవరాత్రులు చేశారు. కానీ పీఠం తరపున చేయలే, ఏదో ఫోన్ లో చూసి అలాగా చేశాడు. తర్వాత నాకు నా ఫోటో ఫోన్ లో పెట్టి అప్పుడు చెప్పాడు, నువ్వు వారాహి నవరాత్రులు చేస్తావా, గురువు గారికి ఫోటో పెడతానని. మంచిదే కదా ఈ మార్గం అని చెప్పేసి నేను సరే చేస్తానని చెప్పానమ్మా. నాకైతే ఏం ఇబ్బంది లేదు, ఏం కలగలేదమ్మా. కాకపోతే భయం, నాకు చదువు రాదు. మాకు లీడర్ నాగమణి గారమ్మా, ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. కనీసం అమ్మా నేను చెప్పాలంటే అదే వాయిస్ మెసేజ్ చాలా అది చేయటం కూడా నాకు రాదమ్మా. మామూలు కాల్ చేసి నాగమణి గారిని అన్ని వివరాలు అడిగేదాన్ని అమ్మా. ఆ కాల్ చేయటం కూడా చేతయ్యేది కాదు నాకు. మా వారు ఉన్నప్పుడు లేకపోతే మా పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఆ కాల్ చేసి మాట్లాడాల్సి వచ్చేది. తగ్గినప్పుడు నాకు చేయటం రాక మామూలు కాల్ చేసి ఆమెను అడిగేదాన్ని. నాగమణి గారు కూడా అసలు ఏమి కోప్పడకుండా నిదానంగా నాకు ఎంతో బాగా చెప్పిందమ్మా. ఓకే అమ్మ, మంచిది. అలాగే నవరాత్రులు ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నారు కదా, వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు? చెప్పండి అమ్మా. ఎందుకు చేయాలనుకున్నానంటే, పోయిన సంవత్సరం మా వారు చేశారమ్మా. మా వారు చేసినప్పుడు కొంచెం మాకు భూమి ఉంది, వాటి వల్ల గొడవలు, చుట్టుపక్కల వాళ్ళతోటి గొడవలు అయితే ఆ సమస్య తీరిపోయింది. అప్పుటాంచి ఆయన పీఠంలో ఉండి అమ్మవారి పూజ చేస్తున్నాడు. నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఆరోగ్యం కొంచెం బాగుపడింది. అమ్మవారి పూజ చేసుకుంటే అసలు పూర్తిగా బాగుపడిద్ది కదమ్మా, నమ్మకం అనేది నాకు ఉందమ్మా. ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మన నేనుంటే ఇలా ముందుగిళ్ళ మింగకుండా వేలు వేలు తీసుకెళ్లి హాస్పిటల్లో పెడుతున్నాం. పాపం చేసుకున్న వారం మనకి ఎంతో లాభమే కానీ నష్టమేం లేదు కదా అనే నమ్మకం ఒకటి కొంచెం నాకు బాగా. ఇంట్లో ఒక మనిషి మంచి మార్గంలో నడుస్తున్నాడమ్మా. నడిచేటప్పుడు
మనం కూడా అలాంటి మార్గంలో నడిచితే పోయిద్ది కానీ ఈ లోకం వాళ్ళతోటి వాళ్ళతోటి ఎందుకమ్మా అనే ఆ అభిప్రాయం అనేది నాకు ఎక్కువ ఉండేదమ్మా. ఓకే, మంచిదేనమ్మా. అలాగే వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసమ్మా? చెప్పండి అమ్మా. వారాహి అమ్మవారి గురించి అంటే వారాహి అమ్మవారి ఫోటో ఉందమ్మా మా ఇంట్లో. ఆ పోయిన సంవత్సరం చేశాడని చెబుతున్నాను కదా. ఆ, తర్వాత గురువు గారి ద్వారా కాళీ అమ్మవారి ఫోటో కూడా ఈయన బుడ్జెట్ అని ఆమె పోస్ట్ లోనే ఆమె వచ్చినట్టుంది. నేనైతే అమ్మ చెప్పాలంటే మాటల్లో ఏ ఒక్క గుడికి వెళ్ళినా సరే ముంగల్ ఫోటోలు కొనుక్కొస్తా. ఆ ఫోటోలు చూడంగానే ఇది పలానూరు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చామని అట్లా ఇంటి నిండా ముంగల్ అసలు ఫోటోలేనమ్మా. గురువు గారు తీసేయమని చెప్పినప్పుడు కనీసం ఒక గోతమైన ఫోటోలు మొత్తం. అప్పుడు అసలు పీఠం గురించి గురువు గారి గురించి తెలియదు మాకు. ఈయనకి నాకు ఒకటే వాదన, ఈ ఫోటోలు తీసేస్తే నేను ఊరుకోనని. ఆయన ప్రాణం లేని ఫోటోలు ఎందుకమ్మా గురువు గారు తీసేయమన్నాడని చెప్పేసి నాకు నచ్చ చెప్పి తీసేశాడమ్మా. తీసేసిన తర్వాత వారాహి అమ్మవారి ఫోటో మీకు ఎలా తెలుసు అంటే నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం పెళ్ళి అత్తగారింటికి వచ్చామమ్మా చెప్పుకోవటానికి ఎవరు ఉండరు కదా, నేను అమ్మవారి కాడ చెప్పుకునేదాన్ని అమ్మ. నాకు అట్లా అమ్మవారి మీద కూడా కొంచెం నాకు బాగా నన్ను వారాహి నవరాత్రులకు యాడ్ చేస్తారని తెలియదు గురువు గారు. కానీ నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎత్తుళ్ళు పడి ఏడ్చి నాకు ఆ మంత్రం రాదని ఏడ్చేటప్పటికి గురువు గారు నన్ను చేర్చుకున్నారంటే ఇంకా నమ్మకం ఇంకా ఏర్పడుద్ది కమ్మ, బాగా సంతోషంగా ఉండిద్ది కమ్మ. ఓకే, మంచిదమ్మా. అలాగే పీఠం గురించి మీకు ఎలా తెలుసు? పీఠంలోకి ఎలా వచ్చారమ్మా? చెప్పండి అమ్మా. పీఠం గురించి అంటామా మా వారు వచ్చి సంవత్సరం అవుతుందని చూస్తున్నారమ్మా. ఆయన అంటే పెద్దగా మాట్లాడు చెప్పడం అసలు ఎలాగని అలా వివరాలు చెప్పేవాడు కాదు. చేసుకుంటాం. ఇప్పుడు మాది చాలా పల్లెటూరు అమ్మా. పల్లెటూరు అంటే అందరూ మందులు తాగుతా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు. కానీ మా వారు మాత్రం అలా ఉండడు. పనికి వెళ్ళి రావటం, ఇంకా స్నానం చేసి జప సాధన చేసుకుంటా మంచి మార్గంలోనే ఉంటున్నాడు కదా. అలాంటప్పుడు మనం ఆయన నడిచేది మంచి మార్గం, మన చుట్టుపక్కలంతా ఇట్లా ఉంది లోకం. కానీ ఆయన ఇట్లా ఉన్నప్పుడు మనం కూడా ఆయన నడిచిన దాంట్లోనే నడవాలని ఒక పీఠం అంటే ఇంకా తర్వాత తెలుసుకున్నానమ్మా. పీఠం గురించి తెలుసుకొని ఒక విషయం అమ్మా, అనిల్ రెడ్డి గారి వీడియో చూశానమ్మా నేను. వీడియో చూసిన తర్వాత నాకు కళ్ళమ్మకి నీళ్ళంటే 2 రోజుల దాకా మనసులో ఇంకా అదే ఆవేదన కలిగిందమ్మా. అంత చిన్న వయసులోనే అతను అలా చేశాడంటే మనం ఎందుకు చేయలేమని ఆ బాధ. అనిల్ రెడ్డి గారి వీడియో చూసిన ఒక నెల పోయాము, ఇంకా నవరాత్రులు వచ్చినాయమ్మా. నవరాత్రులు వచ్చినాక ఇంకా ప్రేమ అనేది మనం చదువురాపోయినా అమ్మవారి దయంతో చేసుకుంటాం కదా అని నమ్మకం ఏర్పడింది నాకు. ఓకే, మంచిదమ్మా. అలాగే పీఠం మీద, గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. గురువు గారి మీద అంటే మాకు 2 అమ్మాయిలమ్మా. ఒక అమ్మాయికి అయితే బాగా చదివొచ్చింది, ఫస్ట్ ర్యాంక్ క్లాస్ కే ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వచ్చిద్దమ్మా పెద్దమ్మాయి. చిన్నమ్మాయి రాదు. కొంచెం నాకు ఇద్దరికి బాధ కలిగేది అనమాట ఆ అమ్మాయిని చూస్తే. మా వారు రోజు ఆ అమ్మాయికి స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు చెప్పేవాడు, స్నానం చేయగానే అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అట్లా గద్దిచ్చినట్టు చెప్పేవాడమ్మా. ఆ పిల్ల రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బుద్ధి పెట్టుకొని అమ్మ కాడికి వెళ్ళి దండం పెట్టుకొని ఏదో ఒకటి ఒక రోజు ఆ పిల్ల చేత పూజ చేయించేవాళ్ళం అమ్మ. మేము ఆ పిల్లకి తెలియాలి పూజ చేయటం అని చెప్పేసి. ఈ సంవత్సరం 2 పిల్లలు కూడా అమ్మ క్లాస్ ఫస్ట్ వచ్చి బహుమతులు తీసుకొచ్చారమ్మ. అంతమంది వేల మంది జనంలో మా భార్యాభర్తలు ఇద్దరిని స్టేజీ మీదకి పిలిచి వాళ్ళకి బహుమతులు ఇస్తుంటే ఆనందం చెప్పలేము. అది మాకు ఎట్లా కలిగిందంటే అమ్మవారి దయ్యానండి మాకు మాత్రం. మేము ఇంటికి వచ్చినాక ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ర్యాంక్ పిల్ల ఈ సంవత్సరం వచ్చిందంటే అమ్మవారికి రోజు దండం పెట్టుకొని వెళ్ళటం వల్లనే అమ్మవారు మన పిల్లలిద్దరిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చింది అనేది మాకు బాగా కలిగిందండి. చాలా మంచిదమ్మా. అలాగే మంత్ర దీక్షకు మీకు ఖర్చు ఎంత అయిందమ్మా? అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని ఇతర ఖర్చులని గాని ఏమైనా చేశారా మీరు అమ్మా? గురువుగారు అసలు ఎప్పుడు అట్లా అడిగారు. ఇంకా మా విషయంలో గురువుగారు చాలా జాలిపడేవాడు. ఎందుకంటే మేము పేదవాళ్ళం,
పొలం పనులు చేసుకునే వాళ్ళని కూడా కొంచెం అసలు ఏనాడు కూడా గురుదక్షిణ అనేది మాకు అసలు తెలియదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే అమ్మ ఇలా గురువు గారు ఉంటాడు అనే సంగతి కూడా మాకు తెలియదమ్మా. గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, అక్కడ ఏదైనా పలారం పెడితే తీసుకొని రావటం అంతవరకే. ఏదన్నా పండగలప్పుడు కొంచెం దేవుడు పొంగల్ చేసుకుంటాం, అదేలే గాని ఇట్లా ఉండిద్ది అనే విషయం కూడా తెలియదు. అసలు దేవుడు ఇట్లా మనకి స్వప్నంలో కనపడతాడు గురువు గారి ద్వారా అనే విషయం కూడా అసలు తెలియదమ్మా మాకు. ఓకే. గురువు గారు అసలు ఏ నాడు కూడా మమ్మల్ని అసలు అట్లా అడగలేదమ్మా. సరే అమ్మా. అలాగే పీఠం నియమాలు గాని పద్ధతులు గాని ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది పీఠం యొక్కది? చాలా బాగుంది అసలు. మన ఇంటికి ఎవరన్నా ఒక ఇద్దరు వస్తేనే వాళ్ళకి భోజనాలు అవి పెడతానికి ఎంతో హడావుడి గందరగోళం ఉండిద్ది. అలాంటిది గురువు గారు ఇంత మందికి ఫోన్లో సమాధానాలు చెబుతున్న అన్న సందర్పణ చేయటం అనేది అసలు నాలాగా తెలియని వాళ్ళు మూర్ఖులు అనే వాళ్ళు ఉండే వాళ్ళకి ఇంకా ఎన్నో ప్రశ్నలు చదువుకునే వాళ్ళకన్నా కూడా అలాంటి వాళ్ళకి ఎన్నెన్నో ప్రశ్నలకి ఎందరో అందరూ సమాధానాలు ఇస్తుందా అని అసలు ఎవరు ఇవాళ నేను ఏదన్నా అది వాయిస్ మెసేజ్ పెడితే నేను రోజు రేపు అరైనా చూసేదాన్ని అమ్మ గురువు గారు ఏం చెప్పాడని. అది ఈ రోజు కాకపోయినా మళ్ళీ రేపు ఉదయం కల్లా ఏదో ఒకటి దాని సమాధానం అయితే వచ్చేదమ్మా. నాకు అసలు ఈ మెసేజ్ పెట్టింది నాదనే కూడా ఫోన్ లో చూసుకోవటం కూడా రాదమ్మా నిజం చెప్పాలంటే. మా పిల్లలు గాని మా వారు గాని చూసి ఇదిగో ఇది నువ్వు పెట్టిన మెసేజ్ అని చెప్పేవాళ్ళమ్మ నాకు. గురువు గారికి మాత్రం మాటల్లో చెప్పలేమమ్మ ధన్యవాదాలు అని చెప్పిన ఆయన ఊరుకోరు. చాలా సంతోషంగా ఉందమ్మ గురువు గారి విషయంలో. మాకు దేవుడే పంపించాడమ్మ గురువు గారిని అయితే. అవును, అవునండి. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేశారండి అమ్మా? చెప్పండి. సాధకులు అంటే ఫస్ట్ రమ్యశ్రీ గారమ్మ. నేను ధర్మశాప తీసుకున్నప్పుడు గాని కొంచెం అదే అమావాస్యకి మీరు పీఠం పేరు మీద చేసుకోమన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది కలిగిందమ్మా. రమ్యశ్రీ గారికి చెబితే అసలు నువ్వు ఆ శాప అంటుకోబాకమ్మా, అయిపోయిన తర్వాత చేసుకోమని చెప్పారమ్మా. తర్వాత మరి రమ్యశ్రీ గారు గ్రూప్ లో నన్నైతే యాడ్ చేయలేదు, నాగమణి గారిని వేశారు. నాగమణి గారు ఏ టైం అర్ధరాత్రైనా సరే నేను ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాలు కానీ తెల్లవారు నాకైనా సరే తను సమాధానం చెప్పేది. నాకు కొంచెం తెలియక ఆమె ఏమన్నా ఇంగ్లీష్ లో మెసేజ్ పడబెట్టిన తెలియక నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగేదాన్ని. ఏ కోపడలేదమ్మా, ఎంతో ఓర్పుగా అసలు చెప్పిందమ్మా మాకు మాత్రం. అమ్మా మీరు రాగానే మొదట్లో సాధకుల అనుభవాలు గురించి జూమ్ కాల్స్ జరిగేవండి. అవునమ్మా. అవి విన్నారా? వాటి నుంచి ఏం నేర్చుకున్నారు? ముందులో ఏమన్నా జూమ్ కాల్స్ అదే అనిల్ గారు జూమ్ కాల్స్ విన్నాను అని చెప్పారు కదా. అసలు ఇక్కడ జూమ్ కాల్స్ ఉంటాయి అనే విషయం తెలియదమ్మా. మా వారు ఏం చేసేవాడు, బయట కుర్చీ చేసుకుని కూర్చొని చెవులు అవి పెట్టుకునేవాడు. నేను ఏదైనా పాటలు వింటాడు అలా అనుకునే వాళ్ళం కానీ ఇట్లా జూమ్ కాల్స్ ఉంటాయి, కాకపోతే ఇట్లా సాధన చేస్తాడని తెలుసుకుని ఆ జూమ్ కాల్ అనే విషయం తెలియదమ్మా మాకు. ఏందో అనుకునే వాళ్ళం, పట్టించుకునేదాన్ని కాదు నేను పెద్దగా. నా ఫోన్ విషయం తెలియదు అని చెప్పేసి అసలు ఒక మాట చెప్పాలంటే అమ్మ టచ్ ఫోన్ అనేది నాకు అసలు ఈ నవరాత్రిలో చేరిన తర్వాతే మా వారు నాకు ఇచ్చాడమ్మా. అది వరకు టచ్ ఫోన్ గురించి తెలియదు నాకు, అవి నొక్కటం అనేది రాదు. అయితే నేను చాలా రోజులకు అడిగా ఏంది పద్దుగూకులు ఇట్లా ఆదివారం ఆదివారం వింటా ఉంటావు అది ఇది అని అడిగితే అప్పుడు అనిల్ రెడ్డి గారు ఈ ఫోన్ ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్ పంపించాడమ్మా. ఆ రోజల్లా పద్దాక వినిందే పద్దుగూకులు 2 రోజులు వేసి ఆయన చెప్పిన పిచ్చివాడని పిచ్చి హాస్పిటల్కి వేసారంట వాళ్ళ అమ్మ నాన్న. చాలా బాధేసింది నాకు. దానివల్ల నేను అదివరకు నాకు అమ్మవారంటేనే ప్రేమగా ఉండేదమ్మా. శివుడు అంటే ప్రేమ అంటే శివుడు అంటే దేవుడే కానీ ఆయన మీద అంత ప్రేమగా అయితే ఉండేది కాదు. ఆయన అనిల్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నాకు శివుడి మీద ఇంకా ప్రేమ కలిగిందమ్మా. అమ్మవారు శివుడు ఇద్దరు ఒకటే అన్న అభిప్రాయం నేను అనిల్ రెడ్డి గారి ద్వారానే నేర్చుకున్నాను. మంచిదమ్మా. అలాగే పీఠం పేరు మీద జపం చేసుకున్నారు కదా, చేస్తే ఆ శక్తి ఎలా ఉందమ్మా మీకు? ఎలా అనిపించింది? పీఠం పేరు మీద జపం చేసుకున్నప్పుడు అమ్మా ఫస్ట్ లో అయితే 2 రోజులు కూర్చోలేకపోయానమ్మా. నేను 10 నిమిషాలు కూడా అసలు బాగా పట్టలేసుకుని కూర్చోలేనమ్మా. నాకు నరాలు నొప్పులు
ఆ 2 రోజులు కాస్త ఇబ్బందిగా ఉంది. గురువు గారికి చెబితే అలానే ఉండిద్దమ్మా, ఏం భయపడబాక అన్నాడు. మా వారు కూడా చెప్పారు. అలానే ఉంది, తర్వాత తర్వాత ఏం ఉండదని, చెయ్యమ్మా ఎట్టా చెయ్యమ్మా అని చెప్పాడు. అలా నేను ఫస్ట్ లో చేసినప్పుడు నాకు వారాహి అమ్మ అఖండ జ్యోతి కనపడిందమ్మ. నాకు చాలా సంతోషం వేసింది. నాకు ఆ మంత్రం వేరేగా అన్న ఫీలింగ్ కలిగేదమ్మ. మొగల వేరేగా అక్కడ ఫోటో మీద ఉన్న పేరేగా చదవటం ఏముంది అన్నట్టు కలిగేది. అట్లా కళ్ళు మూసుకొని అట్లా చదువుతున్నప్పుడు ఏదో ఒక ఉగ్రత శక్తి అనేది ఒళ్ళంతా ఊగిపోవటం. ఇంకా చెప్పలేనమ్మ మాటల్లో. మనిషినైతే కూర్చొని ఉన్నా గానీ మనం ప్రాణం కనుక ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు అన్నట్టు అట్లా అనిపించిందమ్మ. మనసు మాత్రం ఆడికో వెళ్ళిపోయింది. ఓకే, మంచిదమ్మా. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పండి. చాలా అలాగే బాగుందమ్మా. మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఆ అమ్మవారి శక్తి ఎలా ఉందో చెప్తారా కొంచెం అమ్మ? అది ఇంటి నిండా ఫోటోలు పెట్టుకున్నాం కదమ్మా. అప్పుడు అనేది కాంతి అనేది ఆ ఫోటోల మీద వెలుగు కూడా ఉండేది కాదమ్మా. కాతే గది నిండా లైట్ అయినా బాగా గాంభీర్యంగా కనపడే ఇంట్లో ఫోటోలు. ఈ అమ్మవారి ఫోటో ఒక మాట చెప్పాలంటే నమ్ముతారో నమ్మరో తెలియదు కాదమ్మా. అఖండ దీపం పెట్టినాక అఖండ దీపం కింద పెట్టావమ్మా, మా ఫోటోలు అయితే పైన ఉంటాయమ్మా గోడ కాడ. ఈ తట్న 4 ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలన్నిటికీ ఆ పొగ అనేది అట్లా కమ్ముకుందమ్మా. కాళికా అమ్మవారి ఫోటోకి మాత్రం పొగ కమ్ముకోలేదమ్మా. ఇది నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మే నిజం అమ్మా. తర్వాత క్లీన్ చేస్తుంటే ఈ పెట్టిన ఫోటోలన్నిటికీ ఇట్లా మసి కొంచెం వస్తుంది గుడ్డకి. కాళికమ్మ వరకు ఆ వెలుగు అనేది ఆ మెరుపు అనేది మాత్రం అంతే ఉందమ్మా. మస్తు అనేది అసలు ఆ గుడ్డకు అనేది అంటుకోలే. ఆ కాంతి వెలుగు ఆ ఫోటో కొంచెం ఏదన్నా అట్లా చూస్తా ఉండం కానీ ఏదో తెలియని ఒక శక్తి, అదొక ఏదో మనసులో ఒక సంతోషం అనే భావం అనేది ఫస్ట్ లో మా వారి ఫోటో చేసినప్పుడు నాకు భయం పుట్టేదమ్మా. ఏంది ఈ ఫోటో ఎట్లాగుంది అని ఏదో కొంచెం మనసులో భయం ఉండేది. మంత్రం దీక్ష చదువుతున్న కాడి నుంచి నాకు మధ్య మధ్యలో ఏదన్నా కొంచెం కాలు నొప్పులు వచ్చి ఏదన్నా కొంచెం బాధ కలిగినప్పుడు ఫోటో కళ్ళు చూస్తా అట్లా ఊహించుకుంటా అట్లాగా ఉండేదాన్నమ్మా. అదొక వెలుగుగా ఉండేదమ్మా. నాకు ఆ ఫోటోలో నుంచి ఏదో ఒక వెలుగు మన దగ్గరకు వచ్చినట్టు అనిపించేదమ్మా. మంచిదమ్మా. అలాగే గురువు గారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉందమ్మా ఆ పద్ధతి? చెప్పండి అమ్మా కొంచెం. గురువుగారు వినాలంటే నాకు ముంగల భయం అమ్మా. ఎందుకంటే మేము మామూలుగా అయితే ఈయన పీఠంలో ఉన్నాడు కాబట్టి దీక్షలు అవన్నీ తెలుసు మాకు. కాకపోతే మాంసాహారం అలాంటివన్నీ తినం మేము. ఎన్నాడు కదా ఈయన వల్ల నేను కూడా తినేదాన్ని కాదు. నేను కూడా చేయాలి, ఇద్దరం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తినేదాన్ని కాదు. కాకపోతే ఒక భయం అనేది అమ్మా. ఆశ అయితే ఉంది, మనసు ఉంటే మార్గం ఉండిద్ది అని అన్నట్టు నాకు అమ్మవారి మీద ఆశ అయితే ఉంది కానీ చేస్తాను చేయలేని ఒక భయం అనేది ఉండేదమ్మా. గురువు గారు నాకు అసలు ఎక్కువ భయం పుట్టిందల్లా గురువు గారు మంత్రం ఇచ్చినప్పుడేనమ్మా. ఆయన నియమాలు పెట్టినప్పుడు కూడా నాకు భయం లేదమ్మా, చేస్తానని ధైర్యం ఉంది. ఆ మంత్రం ఇచ్చినప్పుడు గురువు గారు ఒకరోజు చెప్పాడమ్మా. ఆ, ఆ, అదే బడిలో సార్ గారి దగ్గర కూడా సార్ గారు కూడా ఇట్లాగ చేస్తాడో చేయడో ఈ మంత్రం ఏందని చాలా మంది అనుకుంటున్నారు, ఇట్లాగ ఏందని కోపడుతున్నారు అని చెప్పాడు. అది మాత్రం నా విషయంలో మాత్రం నిజమమ్మా. ఆ మంత్రం చదివేటప్పుడు నాకు ఇసుకొచ్చిందమ్మా, కోపం వచ్చింది. ఏం గురువు అమ్మా ఏంది ఈ మంత్రం ఎత్తుంది, నాకు అసలు రావట్లేదు ఏందోలే అని ఒక ఏడుపు వస్తుంది. గురువు గారి మీద కోపం వస్తుంది. కానీ గురువు గారి దయనమ్మ నన్ను అసలు గ్రూప్ లో తీసుకుంటాడని అయితే నేను అనుకోలా. గురువు గారు నా మీద జాలి పడ్డాడో మరి అట్లన్నా గాని నన్ను గ్రూప్ లో మాత్రం చేర్చుకున్నాను. గురువు గారికి చాలా చెప్పలేనమ్మా, నేను మాటల్లో చెప్పలేను గురువు గారికి అయితే. ఓకే, అలాగే అమ్మా. అలాగే ఆన్లైన్ లో వచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి. అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? చెప్పండి అమ్మా. ఆన్లైన్ లో ఇప్పుడు అమ్మవారి మనకు తోడుండి మనం చేయబట్టుకొని నడిపించేటప్పుడు ఆన్లైన్ అయితే ఏది ఎక్కడైతే అమ్మ ఇప్పుడు అమ్మవారు సాక్షాత్తు మన ఎదురుగా వచ్చి నిలబడితే మనం తట్టుకునే అంత శక్తి మనకు ఉండదు.
ఇప్పుడు మన స్వప్నంలో కనపడితేనే మనం గజగజ వణికిపోతున్నాము. కళ్ళు తెరిచి చూద్దాం అనుకుంటున్నాం, చూడలేకపోతున్నామే. అలాంటప్పుడు అమ్మవారు సాక్షాత్తు వచ్చి చెప్పలేదు కదా! మా గురువుగారి ద్వారా మనకు అట్లా తెలియజేసింది. ఆన్‌లైన్‌లో చెప్పినా ఎవరో ఒకరి ద్వారా చెప్పినా సరే, నేను మాత్రం అలా అయితే అనుకోనమ్మా. ఓకే. మంచిదమ్మా. అలా అయితే అనుకోను. గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలు వివరాలు ఇచ్చారు కదమ్మా. ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమన్నా ఉంటే చెప్పండమ్మా. ఉన్నాయమ్మ నాకు. అంటే నేను ఫస్ట్ నుంచి అమ్మవారు నందవరం సౌడేశ్వరి తల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అనేది చెప్పలేను నేను. నాకేందో ఏ కష్టం వచ్చినా అట్లా నందవరం సౌడేశ్వరి తల్లి అమ్మవారి ఫోటో కాడికెళ్ళి చెప్పుకుంటుండగా నా ఫోటో తీసేసాడు ఆయన. ఫోటో లేదు. ఆ ఫోటో తీసేసిన కానించి దుర్గమ్మ తల్లి ఫోటో కాడికెళ్ళి చెప్పుకుంటా ఉండేదాన్ని. ఏదైనా ఆపదొచ్చినప్పుడు బాగా ఆపదొచ్చినప్పుడు మనం ఎవరో చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి అమ్మ. అప్పుడు అమ్మవారి ఫోటో కాడికెళ్ళి ఏడుస్తా చెప్పుకునేదాన్ని. అలాంటి సమయంలో కాళిక అమ్మవారి ఫోటో వచ్చింది మా ఇంటికి. ఇంక అందరూ ఒక తాటే ఉంటారు కాబట్టి అమ్మన్నాక అందరూ అమ్మనే గదని చెప్పేసి చెప్పుకుంటా ఉండేదాన్ని. నాకు ఎక్కువ మాత్రం శివుడు కనిపిచ్చాడమ్మ. ఈ నవరాత్రుల్లో నేను అమ్మవారి పూజ చేస్తుంటే శివుడి దర్శనాలు నాకు ఎక్కువైంది. ఓకే. మంచిదమ్మా. నేను శివాలయంకెళ్ళి అసలు శివాలయంలో ప్రసాదం చెండేశ్వరుడి దగ్గర చూపించాలనే విషయం మాకు తెలీదు. అసలు ఆ శివాలయంకెళ్ళి చెండేశ్వరుడి ప్రసాదం చూపించి ఆయన తీసుకెళ్ళమంటేనే ఆయన అనుగ్రహంతోనే తీసుకెళ్ళాలని. మళ్ళీ శివలింగం దగదగ మెరుస్తుంది. డబ్బులు కట్టలుంది అమ్మ శివలింగం చుట్టూతా. పిల్లలేమో అమ్మ అమ్మ అని నా వెంబడి పడుతున్నారు. అదొక దర్శనం అయిందమ్మ. మళ్ళీ అక్కడెక్కడో శివలింగాలున్నవి. శివాలయం గుళ్ళు. ఆ గుళ్ళుంటే అన్ని నేను దర్శించానంట. అట్లా శివ దర్శనాలు నాకు చానా కలిగినాయమ్మ. నాకు అమ్మవారు, శివుడు ఇద్దరు ఒకటే అన్నట్టు ఇద్దరు అనుగ్రహం నాకు కలిగిందమ్మ. గురువుగారి ద్వారానే నాకు ఈ ఈ విషయం అనేది శివుడి మీద భక్తి అనేది నాకు వచ్చిందంటే అనిల్ రెడ్డి గారి ద్వారా, గురువు గారి ద్వారానేనమ్మా. చాలా సంతోషం అమ్మా. అలాగే మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం ఒకటి చెప్పండి. బాగా నచ్చినది అంటే మా కులదేవతమ్మ. ఆమెకసలు చేయట్లా. కులదేవత అంటే పోయిన సంవత్సరమే ఆమె కొలుపులు చేశారు. ఒక్కసారి నా పెళ్ళైనాక ఒక్కసారి మాత్రమే వెళ్ళాం అక్కడికి. మా వంశంలో ఆమెకసలు పూజలు ఆమంటే ఏరే ఊరు చాలా దూరం. ఆమెకు పూజలు చేయటం గాని ఆమెను వదిలేశారు. ఎవరో పోయిన సంవత్సరం అందరూ చేస్తున్నారని చెప్పేసి తలాకాసిన డబ్బులేసుకొని ఒక కొలుపుల్లాగా చేశారమ్మా. ఆమె అసలు రెండు రోజులు నాకు దర్శనం ఇచ్చిందమ్మా. నేను గురువు గారికి మెసేజ్ పెడితే ఆమె ఎవరో కాదమ్మా మీ కులదేవత మీ ఇంట్లోకి వచ్చింది. ఆమె కాడికెళ్ళి మీరు కొంచెం నైవేద్యాలు పెట్టి రాండి అని చెప్పాడమ్మా. కులదేవత అనుగ్రహిస్తే ఇంకా అమ్మవార్లు అందరూ అనుగ్రహిస్తారు కదమ్మా. అది చాలా చెప్పుకోదగ్గ విషయం అమ్మా. ఏందమ్మా వినపడలేదేమమ్మా? మీకు మంత్రదీక్షకి ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? అవి చెప్పండమ్మా. మంత్రదీక్షలో పరీక్షలంటే ఏమి రాలేదమ్మా. కాకపోతే నేను అదే నాకు ఇంక చదువు రాదన్నా కదా ఇంక అదే నాకు పరీక్షలయితే ఏం లేదు. ఈ మంత్రం అంటే మనం వేరే వాళ్ళకి చెప్పి చదివించకూడదు కదమ్మా. నేనే అట్టా అవునవును. కూడా చదువుకున్నాను. పరీక్షలయితే ఏమి రాలేదమ్మా. కాకపోతే నాకు ఇంట్లో సపోర్ట్ ఉన్నాడు. నాకు చెప్తాడులే గాని భయం అనేదమ్మా కొంచెం. ఏంటంటే ఫస్ట్‌లో ఏంటంటే గురువుగారంటే ఏదోలే అన్నట్టుగా అంటే మామూలుగా మనలా అప్పుడప్పుడైనా గురువుగారు మనిషి కాదు దేవుడు ఆయన. మనం ఇక్కడ సాధన చేస్తుంది చేయంది కూడా గురువు గారికి తెలిసిద్ది. ఆయన మనం చూస్తాడని చెప్పేవాడమ్మా. నేను సాధనలో కూర్చున్న కానించి నాకు ముంగల భయమేసేదమ్మా. మనం సాధన చేయకుండా మెలకుండా కూర్చొని నిద్రపోతా ఉంటే గురువు గారు చూస్తాడు మనల్ని. ఏం చెప్పాడు కదా అని అదొక భయమేసి నాకెక్కువ శక్తి, ఉగ్రత అనేది పీఠం పేరు చదివినప్పుడే ఉగ్రత, శక్తి నా ఒళ్ళంతా అట్లా వణికిపోయిందమ్మా. 2 రోజులైతే మంత్రం ఇచ్చినాక కళ్ళు మంటలో కూర్చోలేక అసలు బాధ చెప్పుకోలేనమ్మా. ప్రాణం పోయిద్దన్నట్టు అనిపించింది. గురువు గారికి మెసేజ్ పెడితే అమ్మ చేయగలిగితే చెయ్యి లేకపోతే లేదు అంతా నీ ఇష్టం అమ్మ అన్నాడు. నాకు చెయ్యాలని ఆశ ఉందమ్మా. కాకపోతే కూర్చోలేకపోతున్నా. మళ్ళీ ఫోటో దగ్గరికెళ్ళి అమ్మవారికి చెప్పుకున్నానమ్మా. నాకు చెయ్యాలని ఆశ ఉందమ్మా. ఏంది నేను ఇట్లా చేయలేకపోతున్నానమ్మా అని
ఇంకా తర్వాత నుంచి నాకైతే ఇబ్బంది కలగలేదమ్మా. తర్వాత నుంచి 2 గంటలు చేశానమ్మా. మంచిదమ్మా. ఇబ్బంది అలాగే అయితే జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయండి? ఆటిని ఎలా తట్టుకున్నారు మీరు? సాధనలో అంటే ఇబ్బందులు ఏమి లేవమ్మా. ఇద్దరం చేసుకుంటాం అమ్మా. ఇబ్బంది ఉందమ్మా. సరే ఇద్దరం మంచిదమ్మా. ఎవరు సాపు వాళ్ళు వేసుకుని రాత్రిపూట ఎక్కువ చేసి నేను పగులు చేసేదాన్నమ్మా. రాత్రిపూట నేను తక్కువగా తీసుకునేదాన్ని. ఒక గంట మాత్రం. తర్వాత ఆయన కొంచెం ఇబ్బంది అవుతుంది ఇద్దరం కూర్చొని చేయటానికి అని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకునేవాడమ్మా. మా పిల్లలు కూడా సపోర్ట్ చాలా ఉందమ్మా. వాళ్ళు రోజు నన్ను సాధన అయిపోగానే నాకు వాయిస్ మెసేజ్ పెడతాం కూడా సరిగ్గా రాదు. వాళ్ళు నా కోసం నిద్రపోకుండా కూర్చొని ఈ రోజు నీకు స్వప్నంలో ఏం కనపడిందమ్మా గురుగారికి మేము పెడతామని రోజు అడిగేవాళ్ళమ్మా. నాకు కనపడలేదని చెప్పేదాన్ని. ఒక రోజు చెప్తే నువ్వు సరిగ్గా చెయ్యవా అటు చేయబాకు అమ్మవారితో పనేమా అని చాలా బాధపడేవాళ్ళమ్మా. మంత్ర జపం చేసేటప్పుడు ఆరోగ్యం బాగోలేదన్నారు కదా! బాగా ఇబ్బంది పడ్డారు కదా! అప్పుడు మానేసి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు కదా! అది కొంచెం చెప్పండమ్మా. నేను అనుకోలేదమ్మా మానేసి వెళ్ళిపోదామని. గురువు గారికి మెసేజ్ పెడితే కాళ్ళు నొప్పులు వస్తాయి, కళ్ళు నొప్పులు వస్తాయి, జ్వరం వస్తాయి అమ్మా అన్ని వస్తాయి. తట్టుకొని అమ్మవారి మీద భారం వేసుకొని చేసుకో. అదంతా నీ ఇష్టం అమ్మా అన్నాడమ్మా. కానీ నాకైతే అమ్మవారి మీద ప్రేమ ఉంది. కానీ నా ఒళ్ళైతే చేయటానికి వల్ల కావట్లేదు. అయినా అట్లానే అమ్మవారి ఫోటో కాడికి వెళ్ళి మమ్మల్ని ఫోటో కల్లి గురువు గారు ఏదో ఒక మెసేజ్ చెప్పాడు. అమ్మవారి ఫోటో కల్లి 10 నిమిషాలు చూసి చూడమని చెప్పి అట్లానే అమ్మవారి ఫోటో కల్లి ఒక 10 నిమిషాలు దీక్షగా చూసి మళ్ళీ మనసులో అమ్మవారి పీఠం పేరు ఎక్కువగా తలుసుకొని నేను ఇంకా ఆ తర్వాత నుంచి 2 గంటలు చేయగలిగానమ్మా. నేను ఉపవాసం ఉండి చేశానమ్మా. నమ్మినా నమ్మకపోయినా గురువు గారు అయితే చెప్పలేదులే గాని సాయంత్రం అమ్మవారికి అన్నం పెట్టిన తర్వాతే నేను అన్నం తిని అట్లా 9 రోజులు కూడా నేను అట్లానే దీక్షగా చేసుకున్నానమ్మా. మంచిదమ్మా. అలాగే మీకు ఒక ఈ విషయం ఒక చెప్పండి. విషయం అమ్మా నమ్మరు గాని జనాలు. నేను పీఠం పేరు మంత్రం చదివితున్నా చెప్తాడు కదా అమావాస్య కాడి నుంచి పీఠం పేరుతో జపం చేయమని చెప్పాడు కమ్మా. నాకు థైరాయిడ్ ఉంది. కొంచెం బాధ్యత ఎప్పుడు మందు బిళ్ళలు మింగుతా ఉండాలి టాబ్లెట్లు. నేను అమ్మవారి మీద మరి అమ్మవారు పెట్టిన పరీక్ష గాని ఎక్కడన్నా గాని అమ్మవారి మీదనే వేసుకుని భారం అంతా ఈ రోజుకి కూడా నేను ఒక్క ముందు బిళ్ళ కూడా మింగలేదమ్మా. ఆ బిళ్ళలన్నీ ఆపేసేసా. ఆపేసి అమ్మవారే దీక్షలో ఉన్నాము. మనం ఈ ముందు బిళ్ళలు ఇవన్నీ ఏదో మన శరీరానికే కదా మనసు ఆమె మీద ఉంటే ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఈ రోజుకి కూడా నేను ముందు బిళ్ళలు వేసుకోవాలా. ముందు బిళ్ళలు వేసుకున్నప్పటికన్నా కూడా నాకు ఇప్పుడే ఆరోగ్యం చాలా బాగుందమ్మా. అమ్మవారి దయ వల్లనే నాకు బాగుంది. అవునమ్మా. అది పీఠం యొక్క ఆ గొప్పదనం, విషయం నాకు గురువు గారి గొప్పదనం, అమ్మవారి అలాగే అమ్మవారి గొప్పదనం అమ్మా. మామూలుగా ముందు బిళ్ళలు వేసుకున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి బలహీనత మనాయాదిగా అట్లా ఉండేదాన్ని. ఇప్పుడు వేసుకోకపోయినా కూడా కొంచెం హుషారుగా శక్తిగా మా కలవరికి లోక సంబంధించినవైన అటువంటి ఉండేయమ్మా. కానీ ఇప్పుడు ఆడ కూర్చున్నా సరే ఇంట్లో పనులు చేసుకుంటున్నా గురుగారు చెప్పిన మాటలు నాగమణి గారు చెప్పిన మాటలు ఇప్పుడు మన పీఠంలో వాళ్ళందరూ చెబుతున్న మాటలు అనే ఈ మంత్రం మనసులో ఇంకా అయ్యే జ్ఞాపక శక్తి వస్తుంది అమ్మ. జ్ఞాపకం వస్తుంది పద్దాకా. మంచిదమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా అమ్మా? ఏమైనా లోటు ఏమైనా ఉందమ్మా? చెప్పండి. అంటే నేనైతే బాగా చేస్తున్నానమ్మా. కాకపోతే లాస్ట్ ఇంకా 2 రోజులు ఉన్నాను ఇంకా నాకు అంటే ఒక పాము కనపడి ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారమ్మా మా ఇంటి దగ్గర నా స్వప్నంలో. గురువు గారికి చెబితే మీకు ఇబ్బంది పెడతానికి ఇలా చేస్తున్నారని చెప్పారమ్మా. తర్వాత నాకు అసలు ఫోన్ చెప్తుంది తెలియదు. అట్లాంటి నేను ఫోన్ నొక్కగానే ఏందో ఒకటి కనిపించిందమ్మా. కనపడంగానే నేను నేను మీద తగాదు పెట్టుకుని వాదన అయ్యి కొంచెం 2 రోజులు అన్నం తినలేదమ్మా. భోజనం చేయాల. ఈయన అన్నాడు అలాంటి ఏ ఫోన్ లో వస్తే అలా ఏం చూసి నువ్వు కొంచెం భయపడబాకవే. నేను ఏదన్నా తేడా అయితే గురువుగారు అసలు పీఠంలో ఉంచుడు అని చెప్పాడమ్మా. ఆ పావుని అట్ట పంపించడం వల్ల మా ఇద్దరి మధ్య 2 రోజులు కొంచెం ఘర్షణ అనేది జరిగింది. తర్వాత నేను అన్ని ఆలోచించుకొని తప్పరిల్లుకొని మళ్ళీ మామూలుగా ఉన్నానమ్మా. కాకపోతే మా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ చెప్పుకోకూడదులే కానమ్మా. నాకు ఫస్ట్ నుంచి కూడా సింధూరం, విభూది ఇట్లా 4, 5 బొట్లు పెట్టుకోవడం అలవాటమ్మా.
ఈ గురువు గారు ఏం చెప్పారంటే విభూది పెట్టుకోవాలి, గంధం బొట్టు పెట్టుకోవాలి అని చెప్పినప్పుడు అట్లా పెట్టుకొని కొంచెం ఇలా బయట కసులు ముగ్గేయటానికి అలా వెళ్తున్నప్పుడు అందరూ విచిత్రంగా చూస్తున్నారమ్మా నా వెనకైతే. వాళ్ళకి తెలియదు ఈ పీఠం గురించి ఎట్లాంటి అనేది తెలియదు. కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. అయినా వాళ్ళతో నాకెందుకులే గాని నాకైతే చాలా సంతోషం ఉందమ్మా. అవునండి. అవును. ఇప్పుడు బొట్లు పెట్టుకుంటాం కూడా మానేశారు కదా! ఒక ఫ్యాషన్‌లా ఉంది. అది కొంచెం జనాలకి మనం పెట్టుకుంటుంటే అన్ని వాళ్ళకి తెలుసు. కొంచెం ఫస్ట్ నుంచి కూడా అన్ని పెట్టుకుంటాను కొంచెం ఎగతాళిగా మాట్లాడతారండి. కొంచెం అంటే అట్లా మాటలన్నీ నేను పట్టించుకోను. ఏముంది దేవుడి దయ మన పని మనదండి. పట్టించుకోకూడదు. అలాంటియన్నీ పట్టించుకోకూడదు మనం. ఓకే అమ్మ. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మ కొంచెం. అభిప్రాయం అంటే అలా ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తేనే డబ్బు అమౌంట్ చూసుకోవాలి. వాళ్ళని వీళ్ళని చాలా హంగామాగా ఉండిద్ది. గురువు గారు ఒక్కరు అసలు ఆయన ఎలాగుంటాడో తెలీదు. అంతమందిని మరి అసలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, పీఠంలో ఇయ్యలేని వాళ్ళు ఉంటారు. అయినా అందరినీ అసలు తేడా లేకుండా అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లాగా చేయటం అంటే అమ్మవారి అనుగ్రహం, గురువు గారి దయ కూడా అమ్మా. చెప్పలేను నాకు మాటలు చెప్పడం కూడా రాదు నాకు. నాకు చెబుతుంది కూడా రాట్లేదు, చెప్పలేదు. లేదు లేదు బాగా చెప్తున్నారమ్మ చెప్పండి. ఓకే. అది చెబుతుంది కూడా నేను చదువుకోలేదమ్మా నేను. రాదు చదువుకో నాకు తెలియదు అమ్మా బాగా మాట్లాడుతున్నారు మీరు చెప్పండి పర్వాలేదు. అనేది అసలు తెలియదు. నాకు అదివరకు ఏంటంటే గురువు గారంటే దేవుడు అనుకునేదాన్ని అమ్మ. నాకు ఈయన అంటే నాతో చెప్పేటప్పుడు గురువు గారు దేవుడు అని చెప్పేవాడేనా. నాకు ఆ గురువుగారు పీఠంలో ఎవరైనా పేరు మనకే ఇచ్చినప్పుడు ప్రత్యక్షంగా మనకు ఆ ప్రత్యక్షంగా పీఠంలో పేరు గురువు గారు పీఠంలో అంటేనే. పేరు వచ్చింది. నవీన శర్మ గారని పేరు మా పిల్లలు చదివి చెప్పారు. గురువు గారి పేరమ్మా ఇది అని చెప్పినప్పుడు నేను ఇంక అప్పుడు అనుకున్నా ఆయన మనిషి అని. అప్పుడు దాకా నాకు దేవుడు అని అనుకున్న అభిప్రాయంలో ఉండేదాన్నమ్మా. నిజం చెబుతున్నాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈయన నాతో ఇట్లా మనిషి అని ఏనాడు చెప్పేవాడు కాదు, దేవుడు అని చెప్పేవాడు. నాకు అప్పుడు తెలిసింది ఒక మనిషి అయి ఉండి అసలు ఆయన ఇట్లా ఒక 10 ప్రత్యక్ష దైవం అండి మనకి. గురువు గారు అంటే దేవుడే. మీరు ఆయన చెప్పింది రైట్. ఆయన అదే మనకి అసలు ప్రత్యక్ష దైవం. నాతో అంటే అసలు దేవుడు అని చెప్పేవాడు. కాకపోతే నేను కూడా ఏమనుకున్నానంటే ఒక సూర్యుడు గాని ఎవరన్నా అట్లాగా మన చంద్రశాఖ ఎక్కువ చేపిస్తున్నాడేమో అని అభిప్రాయం కలిగేదమ్మా నాకు. ఓకే మంచిదమ్మా. నేను ఒక విషయం అమ్మా, నేను మంగళవారాలు శనివారాలు ఆంజనేయ స్వామి గుడికి ఎంత వర్షం పడ్డా రాత్రి వేళ అయినా సరే పిల్లలిద్దరం తీసుకొని నడుచుకుంటా వెళ్ళి మన ఒక్కొక్క రోజు ఏం ఉండవు పెడతానికి గుడిలో. మాకు తమలపాకు చెట్టు ఉంది. ఒక తమలపాకులు కొంచెం కోసుకొని అయినా సరే గుడి చుట్టూ తిరిగి అట్లాగా పెట్టి రావటం ఒక సంవత్సరం నుంచి నాకు బాగా అలవాటైంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వస్తా ఉండేదాన్ని. కానీ ఆ పీఠంలో చేరినాక అమ్మవారి దయ గాని అసలు ఆంజనేయ స్వామి దయ గాని ఎట్లున్నా గాని శివుడి మీద భక్తి అనేది నాకు బాగా కలిగింది అమ్మ. పీఠంలోకి వచ్చినాకే అమ్మవారి మీద అంటే ప్రేమ భక్తి అనేది ఎప్పుడు ఉంది. శివుడు ఇద్దరు ఒకటే వేరు కాదు అనే విషయం నాకు పీఠంలోకి వచ్చినాకే తెలిసిందమ్మా. మంచిదమ్మా. అలాగే పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని మానసికంగా గాని ఏదైనా సరే చెప్పండి అమ్మ కొంచెం. మానసికంగా అంటే పీఠంలోకి రావట్లేదు, మా వారు కూడా రావట్లేదు అంతే అమ్మ. ఇక్కడ మా చుట్టుపక్కల మా వాళ్ళందరికి అబ్బాయిలు ఉన్నారు, మాకు అమ్మాయిలు ఉన్నారు. కాకపోతే మేమిద్దరం కష్టపడి పని చేస్తాం. వాళ్ళందరికి కొంచెం జలసాగా ఉండేవాళ్ళు వాళ్ళు. కాకపోతే మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు, మీరు ఎంత సంపాదించినా అల్లుళ్ళకి పెడతనే కదా రేపు అని కొంచెం మాకు ఆ బాధ అనేది ఎప్పుడు ఉండేదమ్మా. మనకి అబ్బాయిలు లేరు, రేపు మనం చచ్చిపోయినప్పుడు ఎవరు పారేస్తారా అనే ఫీలింగ్ ఉండేది. మా వారు పీఠంలోకి వచ్చినాక అసలు ఆ అమ్మాయిలు అనే ఆ క్వశ్చన్ అనేది తీసేసాడమ్మా. అదివరకు ఆయనకు కూడా బాధపడతా ఉండేవాడు. మనకు అమ్మాయిలు అని ఆ మాట అసలు లేదు ఆయన నోటి వెనక. నేను కూడా పీఠంలోకి రాకముందు నాకు ఉండేది బాధ, రేపు మనం చచ్చిపోతే ఎవరు బాధేస్తారు అనేది అసలు లేదమ్మా. ఇప్పుడు అసలు ఆ బాధ అనేది అమ్మవారు మాకు తీసేసింది. మంచిదమ్మా. పీఠంలోకి ఇక్కడికి వచ్చినాక మాకు వచ్చిన సంతోషం అనే విషయం అదే. ఆ ఆడపిల్ల అమ్మవారి అన్న ఆ అభిప్రాయం కలిగింది. మంచిది చాలా మంచిదమ్మా. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ
దేవత గురించి గాని గురువు గారి గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి. నేను దసరా నవరాత్రులప్పుడు ఒక పట్టి తీసుకొచ్చి అట్లా ఒక బేషన్లో బతుకమ్మ లాగా చేసి పువ్వులు అలంకరించి ఒక 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అన్నమాట. చేసి కొంచెం మా పిల్లల చుట్టుపక్కల పిల్లలందరినీ తీసుకొచ్చి పాటలు పాడి లాస్ట్ రోజు కొంచెం పులిహారలు పాయసాలు అవి చేసిస్తే అవి అందరూ పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఎత్తుకునేవాళ్ళు, కాలువ దాకా తీసుకెళ్ళేసి వచ్చేవాళ్ళం. అట్లా ప్రతి ఒక్కరు నన్ను ఏమనేవాళ్ళు అంటే, అమ్మ నీ చేతితో పెడితే మా అమ్మాయికి పెళ్ళైంది, అమ్మ వాళ్ళ అమ్మాయికి పెళ్ళైందమ్మా, నీ ఇప్పుడు నువ్వు పెట్టమ్మా అని దసరా పండుగ రావడంతో నన్ను అలా అడిగేవాళ్ళమ్మా ఇంటికి వచ్చి. సరేననేదాన్ని. పీఠంలోకి వచ్చినాక అసలు నిజం చెప్పాలంటే అమ్మా, శంకరాచార్యులు అనే అసలు మా ఆది శంకరాచార్యుని గురువు గారు అదే ఎనమని పురాణాలు ఎనమని పెట్టాడు. అసలు ఆ పేరు నాకు ఇంతవరకు తెలియదమ్మా. నిజం చెప్పాలంటే గురువు గారే ఆది శంకరాచార్యుడు గురువు గారని, ఆయనే పరమేశ్వరుడు అనే విషయం నాకు ఇన్ని పూజలు చేస్తున్న ఆ విషయం తెలియదు నాకు. గురువు గారి ద్వారానే నేను ఆ విషయం తెలుసుకున్నాను. మంచిదమ్మా. అసలు మొదట్లో ఆ విషయం అనేది పురాణాలు కానీ ఆ పురాణం అది పెట్టాడు కానీ అది వినటం అనేది తెలియదు నాకు. ఒక వారం రోజులు అవుతుంది, 5-6 రోజులు అవుతుంది పెట్టి. అది వినటానికి నాకు ఫోన్ అవి తీసి తెలియట్లా. మా వారికి చూపిస్తే నన్ను చూపించాడు. ఇదిగో ఇట్లా నొక్కు, చాగంటి కోటేశ్వర గారి పురాణాలకి అయిన గురువు గారికి పెట్టమన్నాడు. నిన్న ఒక్క రోజేనమ్మా నేను వినింది, 1 గంట సేపు విన్నాను. నాకు అసలు కళ్ళు తిరిగినాయి అమ్మ. గురువు గారి ద్వారానే నాకు శివుడే శంకరాచార్యులు వారని తెలిసిందంటే గురువు గారి ద్వారానేనమ్మా. గురువు గారికి మాటలలో నేను చెప్పలేనమ్మా. ఆయన నాకు గురువు గారి దేవుడితో సమానమే నాకు. మంచిదమ్మా. మొదట్లో గురువు గారు జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇచ్చినప్పుడు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. గురువు గారు అంటే మనం ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే కొంచెం నిదానంగా చిన్నగా కొంచెం మాట్లాడతాం. కానీ గురువు గారి మాట ఎట్లా ఉందంటే, మనకి ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిన మనిషి మనల్ని గద్దించినట్టు కొట్టినట్టు మాట్లాడుతున్నాడమ్మ గురువు గారు మాత్రం. నాకంటే అట్లా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది రాదు, నా భాష ఇంతే ఉండిద్దమ్మా. గురువు గారికి గురువు గారు మాట్లాడుతుంది నాకే కొట్టినట్టు అనిపించిందమ్మా. అదే గద్దించినట్టు మాట్లాడుతున్నారమ్మా గురువు గారమ్మ. ఏంటంటే మాట్లాడుతున్నాడు అనిపించింది. నేను గురువు గారితో కూడా మాట్లాడానమ్మా. గురువు గారు కూడా చాలా సంతోషపడ్డాడు. నువ్వు బాగా మాట్లాడుతున్నావమ్మా, నువ్వు మీ ఇద్దరికి పూజ బాగుంది, మీరు అదృష్టవంతులమ్మని గురువు గారు నన్ను చాలా మెచ్చుకున్నాడు. గురువు గారితో మాట్లాడటానికి నాకు అసలు భయం లేదమ్మా. గురువు గారి రోజు ఆ మెసేజ్లు నేను పద్దాక వింటానే ఉంటా. అందరికి పెడతాడు కదమ్మా, అవన్నీ అందరూ వింటానే ఉంటా. గురువు గారి గొంతు కూడా అదృష్టంతో సమానమే నా దృష్టిలో మాత్రం. మంచిదమ్మా. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు ఏమన్నా పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా మీకు అమ్మా? వేసిందమ్మా. అఖండ దీపారాధన అంటే పోయిన సంవత్సరం మా వారు పెట్టారమ్మా. ఆయన పెట్టి పనికి వెళ్ళేవాడు. పోయిన సంవత్సరం ఆయన చేసినప్పుడు ఎట్లా నియమాలు అని ఆయన 3ంటికి ఆమె లేసేవాడు, నన్ను లేపి నిప్పులు రాజేయమనేవాడు సాంబ్రానికి. వర్షం పడతా ఉండేది, నాకు చాలా ఇసుకు పుట్టేది. ఏంది అనా ఈ నిప్పులు రాజేయటం, అర్ధరాత్రి లేపు అనేది. ఆయన పనికి వెళ్ళేవాడు. మధ్యాహ్నటప్పుడు కొండెక్కకుండా పద్దాక చూసుకుంటా భయం పుడతా ఉండేది నాకు. ఈ సంవత్సరం కూడా అమ్మ నాకు పొగలైతే భయం అనేది ఏం లేదు కదమ్మ. రాత్రిపూట 1-12 అయ్యేదమ్మా నేను కొనుక్కునేటప్పుడు. సాధన అయిపోయి ఫోన్ చూస్తా ఉండేదాన్ని గురువుగారు పెట్టినవన్నీ. 1 గంట 2 గంటలు నిద్రపోగానే ఎవరు చాటున వీటి మీద తరిసినట్టు అనిపించేదమ్మా. చూడంగానే దీపం కొంచెం ఇట్లా లోపలికి నూనె అయిపోతున్నట్టు అనిపించేది. గబగబా లేసి కొంచెం కడ్డీ తీసుకొని, సాధారణ కడ్డీ తీసుకొని కొంచెం పైకి అనేదమ్మా. అట్లా 9 రోజులు కూడా అంతే అనిపించిందమ్మా నాకు. ఎవరు వీటి మీద కొట్టినట్టు అనిపించింది. అట్లా మెలకు వచ్చేదమ్మా సమయానికి. ఆ దీపం కొంచెం అట్లా లోపలికి వెళ్ళబెట్టాక మెలకు వచ్చేది. ఒక రోజు అయితే అమ్మ అఖండ దీపం తేజవంతంగా అసలు ఎట్లా వెలుగుతుందంటే చెప్పలేను నేను. ఆ రోజు అట్లా అయితే లేదు, ఒక్క రోజు మాత్రం అట్లాగా అనిపించిందమ్మా నాకు. చాలా భయం అని చెప్పాలో ఏం చెప్పాలో కూడా తెలియట్లే నాకు. ఓకే, సరే అమ్మా. అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా చెప్పండి అమ్మా. మొదటి రోజు అంటే నాకు రాత్రి
1:30కి ఇచ్చారమ్మ సమయం గురువు గారు. 1:30కి ఇచ్చేటప్పటికి ఇంకా పూజ అదంతా చేసుకునేటప్పటికి 2:30 ఆ మధ్యలో అయింది. కానీ అమ్మ 9 రోజులు కూడా ఏదో భయం, చెప్పలేని భయం, దీపం కొండెక్కితే దాని అపచారం, ఏదో దాని కర్మ అనేది ఉండిద్ది అని గురువుగారు చెప్పారు కదా! అదొక భయం అనిపిస్తా ఉండేది. ఆ రోజైతే మాత్రం నేను ఒక అర్ధగంటే చేసుకున్నానమ్మ. ఎక్కువైతే చేయలేకపోయా. అప్పటిదాకా మెలుకువతో కూర్చున్నట్టు ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటా. ఆ రోజైతే నాకు ఏం అనుభవాలైతే ఏమీ రాలేదమ్మ. మొదటి రోజైతే ఏం రాలేదమ్మ. తర్వాత నుంచి ఇంక పరమశివుడు అనుభవాలు కలిగినాయమ్మ నాకు. మంత్ర మన పీఠ మంత్రం చదివినప్పుడు మాత్రం అమ్మవారు కనిపించిందమ్మ. ఒకరోజైతే మాత్రం అమ్మ మంత్ర దీక్ష చేసేటప్పుడు ఒకరోజు ఎవరో ఒక ఆమె పెద్ద బొచ్చు పెట్టుకొని ఇంట్లోకొచ్చి నా ఎదురు అట్లాగా నిలబడి మేము భోజనం ఒక స్టూల్ మీద పెడతామమ్మా. ఆ స్టూల్ మీద కూర్చొని కిళ్ళి తింటామమ్మ. కిళ్ళి తింటున్నట్టు అట్లాగా మాత్రం దర్శనం ఇచ్చిందమ్మా అమ్మ నాకు. బొండం మట్టికే కనపడిందమ్మ. తల మాత్రం ఏ అమ్మవారు అనేది నాకు తల మాత్రం కనపడలా. ఏ అమ్మవారు వచ్చినా కూడా ఇట్లా గొంతు మట్టికే మాత్రం దర్శనం ఇచ్చిందమ్మ. సరే సరే అమ్మ. అలాగే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఏం చేసేవారు మీరు? సొంతంగా అంటే మాకు అసలు తెలియదమ్మా. సొంతంగా చేయటం అనేది అసలు మామూలుగా దీపం పెడటానికి కూడా ఎన్ని ఒత్తులు వేయాలో అని అట్లా అవగాహన లేని వాళ్ళు. దీపం పెడటానికి మామూలుగా కూడా ఎన్ని ఒత్తులు వేయాలో తెలియని మామూలుగా అదివరకు అయితే నేను నూనె పోసుకున్న తర్వాత ఒత్తి వేసేదాన్నమ్మా. గురువుగారు అఖండ దీపం పెట్టేటప్పుడు ఫస్ట్ ఒత్తి వేసి తర్వాత నూనె పోయమన్నారు. నాకు అప్పుడు అనిపించింది రోజు కూడా అంతే వచ్చేసి నాకు నూనె పోయాలో అనేది అప్పుడు తెలిసింది. నేను మామూలుగా పీఠం తరపుని కాకుండా విడిగా చేయటం అయితే నాకు అసలు అమ్మవారి గురించి తెలియదు. మాకు చేసేదాన్ని కూడా కాదమ్మా. ఓకే అమ్మ. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థం అయిందా? తెలిస్తే చెప్పండి. గురుముఖంగా అంటే అమ్మ అసలు మంత్ర దీక్షలు అనేవి అట్లాగా ఇస్తారు, అట్లా ఉంటాయి అనే విషయం మాకు తెలియదు అసలు. మంత్ర దీక్షలు అంటే గురువు ద్వారాగా అంటే మా వారి ద్వారా కొంచెం ఈ సంవత్సరంలో నాకు ఎట్లా అని తెలుసుకున్నాను. అట్లాగని ఇప్పుడు కానీ గురువు గారి వల్ల నాకు ఒక భయం కలిగిందమ్మా. ఏంటంటే శివుణ్ణి తిట్టిన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే అడగొచ్చు, విష్ణుని తిడిగితే గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, గురువుని తిరిగితే అక్కడికి వెళ్తాము, గురువు గారికి కనుక ఏదన్నా అంటే దానికి ఏం పరిష్కారం లేదని చెప్పినప్పుడు మాత్రం చాలా భయం కలిగిందమ్మా. గురువు గారు అంటే మనం కొంతమంది ఆ మెసేజ్లు పెట్టేటప్పుడు శ్రీమాత్రే నమః అంటున్నారు, ఇవి చెప్పేస్తున్నారు. ఆ గురువు అయిన మహా అనే హరి ఓం అనే మాటలు కూడా సరిగ్గా చెప్పట్లేదు. నాకు గురువు అయిన మహా అనే మాట పలకడం కూడా సరిగ్గా రాదమ్మా. కానీ ఆ మాట చెప్పడం కూడా సరిగ్గా చెప్పనప్పుడు నాకు భయం వేస్తుందమ్మా. గురువు గారి పేరు నాకు సరిగ్గా చెవితో రావట్లేదు ఎట్లాగా అని భయం అనేది బాగా వాయిస్ మెసేజ్ పెట్టేటప్పుడల్లా నాకు మనసులో కొంచెం అట్లా దడదడగా ఆ మాట అనేటప్పుడు నాకు భయం పుట్టేదమ్మా. తర్వాత అలవాటు అయ్యిందమ్మా అంటాం. తర్వాతైనా అవి ఒత్తిడి పల్లులు ఉంటాయి అమ్మ. నాకు చదివిరాని దాన్ని కదా, అవి పేరు బలకటం అనేది నాకు కొంచెం త్వరగా వచ్చేది కాదు. ఇంకా ఏమన్నా పొరపాటుగా చెప్తున్నా ఎందుకు గురువు గారే క్షమించేస్తాడని ధైర్యంతోనే చెప్పేదాన్ని. అలాగే అమ్మవారికి గోరింతకు పెట్టాలని గురువు గారు చెప్పారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆ విషయం అయితే నేను చాలా చెప్పాలి. గోరింటాకు పెట్టాలని చెప్పిన రోజు ఇక్కడ పల్లెటూరు అమ్మ చాలా గోరింటాకు దొరికింది. మా పిల్లలు ఆ రోజు వర్షం పడుతున్నా సరే వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చింది. మా చిన్న పాప వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చినాక నేను నాగమణి గారికి ఫోన్ చేసి అమ్మ ఇక్కడ రుబ్బటానికి అవన్నీ ఉండవమ్మా అంటే ఎట్లా పూట సనాతన ధర్మం ప్రకారం చేయమని చెప్పాడు అమ్మ గురువు గారు, అట్లానే చేయమ్మా అని చెప్పింది. మిక్సీలు అంటే గబక్కుని వేసి పెడతాము, అట్లా రుబ్బాలంటే నాకు నరాలు నొప్పి, నేను రుబ్బలేను. మా పిల్లలు ఏం చేశారంటే 3 భాగాలు చేశారు. తెచ్చిన గోరింటాకు 3 భాగాలు చేసి ఒక భాగం ఎవరి భాగం వాళ్ళు మేము నూరుస్తాం అమ్మవారికి,
మిక్సీలో బాకమని మా పెద్దమ్మాయి గొడవ చేస్తుంది. నేనేమో అమ్మ నేను రుబ్బలేనమ్మా మిక్సీకి వేస్తానంటే ఊరుకోవట్లే. ఆ పచ్చడి నూరుకునే ఆ రోకలి బండ తీసుకుని ముగ్గురు ఎవరి వంతు వాళ్ళు నూరి పెట్టామమ్మ అమ్మవారికి. మంచిదమ్మా. దాంట్లో మాత్రం నాకు బాగా సహాయం చేస్తారు. మా పిల్లల పూజ విషయంలో కూడా బాగా పూలు అలంకరించను నాకు అన్నిట్లో బాగా సహాయం పడ్డారమ్మ మా పిల్లలు మాత్రం. మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? వాసన కార్యక్రమం రోజమ్మా ఒకటే వర్షం ఉండేది మాకు. నేను అంటే మనకి సాంగ్ లేకపోతే ఒక జైట్ ముక్క పెట్టి తాంబూలాలు మా గురువు గారు. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తా కదా తెల్లారి అక్కడ ఇస్తా తాంబూలాలు ఇలా ఒక జైట్ ముక్క పెట్టుకున్నాం అమ్మవారికి అట్లా మనుషులు అనుకున్నామమ్మా. మా వారికి చెబితే మనం సంవత్సరానికి ఒక్కసారి చేసేది అమ్మవారి పద్దాక ఇంటికి వచ్చిద్దా అవన్నీ నీకెందుకు డబ్బులతోటి నేను తీసుకొస్తానుగా చేయమని చెప్పాడు. చెబితే ఒకటే వర్షం నాకు చేత నేను దాంట్లో నేను చేశానమ్మా. ముత్తైదులను పిలుద్దామంటే నాకు నలుగురు ముత్తైదులే దొరికారమ్మా. ఐదో ముత్తైదు దొరకలేదమ్మా. దొరకపోయేటప్పటికి నాగమణి గారికి ఫోన్ చేసి పెళ్లి కాని అమ్మాయికైనా ముత్తైదుగా తీసుకువచ్చా అని అడిగాను. పెళ్లి కాని అమ్మాయికి ఆయన ఇవ్వకూడదు అమ్మా అంది. అయినా ఇంకా ఏదో ఒకటి అమ్మవారే ఆ ఐదో ముత్తైదు అని అనుకున్నావులే అనుకుని ఇంకా అన్ని రెడీ చేసుకున్నానమ్మా. వర్షం పడుతుంది అయినా ఎట్లా ఇబ్బందిగానే రెడీ చేసుకున్నాను. మా పిల్లలు కూడా నాకు చాలా సహాయం చేశారు. ఆ ఇంకొక 10 నిమిషాలకి ఒక మొదలు పెడతాం, ఒక అర్ధగంట పావుగంట మొదలు పెడతామన్నా మా చిన్నమ్మాయికి నాకు జ్ఞాపకం చేస్తుందమ్మ. వాళ్ళ మేడం గారు ఉందంట, వాళ్ళ ఆమె బ్రాహ్మణులమ్మ. మా మేడం గారు ఉంది నా దగ్గర ఫోన్ నెంబర్ ఉందామా పెద్ద వయసు ఆమె. ఫోన్ చేయమ్మా వచ్చిద్ది ముత్తైదుగా ఉంది మేడం గారికి ఇద్దామని చెప్పింది. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశానమ్మా. బ్రాహ్మణులు అయినా సరే వచ్చిందమ్మా. వచ్చి నాకైతే సాక్షాత్తు పార్వతీదేవి వచ్చినట్టే ఉందమ్మా. ఆమెను చూస్తే వచ్చింది. కార్యక్రమం అంతా అయిపోయిన దాకా ఉంది. నేను మాత్రం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి బట్టలు తీసుకుని నాకు చాలా నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ సారి అట్లా అమ్మవారికి అయ్యవారికి బట్టలు పెడతాం అనేది మా ఇంట్లో జరిగిన ఫస్ట్ విషయం అదేనమ్మా. ఏనాడు అమ్మవారికి అని అట్లా ఏనాడు ఒక జాయిట్ ముక్క కూడా నేను పెట్టి ఎరగను. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు. ఎలా అనిపించిందమ్మా? అంటే ఎప్పుడు అలాగా అనేది ఎప్పుడు చేయలేదు. ఈ సంవత్సరం మా వాళ్ళని కూడా నేను పోయిన సంవత్సరం చేసావు ఇలాగా ఏంటో నీకు చాలా అదృష్టవంతురాలు నువ్వు. నీకు బాగా గురువు గారి ద్వారా బాగా బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేసుకుంటున్నావు, బాగా చేసుకోమని చెప్పేవాడమ్మా. అంటే ఏరే అని అలాంటి ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా బాగా చేసుకో, అద్దా సాధన చేసుకుంటా ఉండు, గురువు గారు చెప్పేదని బలహీనత నుంచి చేసుకోమని చెప్పేవాడు. దిష్టి తీర్థం అనే కార్యక్రమం ఇవన్నీ వాయినాలు ఇచ్చిపోతాయి ఇవన్నీ అయిపోయేటప్పటికే 11:30 మధ్యలో అయింది. దిష్టి తీయటం అవన్నీ 12 ఆ మధ్యలో అవుతుందమ్మా. ఎవరైనా బయట వాళ్ళని పిలుద్దామంటే మా మామయ్య గారిని పిలిస్తే నేను ఆయనప్పుడు రానన్నాను. రానంటే ఉప్పు గల్లు అవన్నీ నేనే తీసానమ్మా. నిమ్మకాయ గుమ్మడికాయ ఒక్కటే మా వారి చేత తీపిచ్చాను. కానీ మన ఇంట్లో మన అమ్మాయికి పెళ్లి కూతురు అయ్యి వెళ్తుంటే ఎలా దిష్టి తీస్తాము, అందరి ఊళ్ళో వాళ్ళ అనుసూపులు పెళ్లి కూతురు మీద పడితే దిష్టి తీస్తాము అన్నట్టు నాకు మాత్రం అలాగా కలిగిందమ్మ. మనసులో మాత్రం అలా అనిపించింది. మంచిదమ్మా. అలాగే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది మీకు? అమ్మా చెప్పండి. అప్పుడు అంటే అమ్మ అప్పటికి ఆ రోజు మేము నిద్రపోయేటప్పటికి ఒకటి ఆ మధ్యలో అయింది రాత్రిపూట. ఆ రోజు అంటే అమ్మ నేను ఆ రోజు సాధన కూడా చేసుకోలేకపోయా. ఒక అర్ధగంట సేపు మాత్రమే చేశాను. అవన్నీ వాయినాలు అన్ని ఇచ్చుకొని అన్నం తిన్న తర్వాత ఒక అర్ధగంట ఆగమన్నారు కదా ఆగి సాధనలో కూర్చునేటప్పటికి వర్షంలో తడిసి నా కాళ్ళైతే దెబ్బ తగిలితే పుండు పడి నీళ్లు గారినట్టు కారిపోతున్నాయమ్మా. వేళ్ళు అసలు చెప్పుకోలేని బాధ ఏడిపోతుంది. కానీ సాధన చెయ్యాలి అని చెప్పేసి అమ్మవారు ఆ రోజే దర్శనించింది. లాస్ట్ రోజు వెళ్ళిపోయిద్ది అన్న ఆ బాధ ఉంది. కానీ చేయలేకపోయానమ్మా. అంత చేద్దామని ఒక అర్ధగంట సేపు మాత్రం చేశాను. 1 గంటకి ఆ మధ్యలో పడుకున్నానమ్మా నేను. కానీ ఎవరో పిలిచి కొట్టినట్టే 3:30కే నాకు ఆ రోజు మెలుకువ వచ్చింది.
మెలకు వచ్చి సన్నీళ్ళతో పసుపు కలుపుకొని స్నానం చేసి మొహానికి పసుపు రాసుకోమని ఒక విషయం చెప్పాలమ్మా. నాకు పూజ ఇవన్నీ గణపతి ప్రార్థన అవన్నీ చేసుకోవడం సరిగ్గా తెలియదు. నాగమణి గారు బాగా ఒక పేపర్ మీద రాసి ఫోన్ లో పంపించింది. ఆ ఫోన్ లో అవన్నీ చూసుకుంటా చేస్తున్నానమ్మా. నాగమణి గారికి చాలా ట్యాంక్స్ చెప్పాలి. అవన్నీ నాలాంటి తెలియని వాళ్ళకి అట్లాగా నాకు చాలా ఉపయోగపడిందమ్మా పంపించింది మాత్రం. అట్లా చేయడానికి మాత్రం అవన్నీ చెప్పకపోతే నాకు మైండ్ గుర్తుండేది కాదు. ఒకటి చేసి ఒకటి మర్చిపోయేదాన్ని. మాత్రం నాకు అన్ని చేయడానికి కొంచెం సహాయం కూడా చేసింది. ఇంకా ఆ రోజమ్మా ఎన్ని చేస్తే అయిపోయిన తర్వాత అమ్మవారిని పంపించేటప్పుడు అది 4ంటికి పంపించమన్నారు కదమ్మా. నేను ఇంకా 4 ఆ మధ్యలో 4:10, 4:20 ఆ సమయం వచ్చింది. ఇంకా అమ్మగారిని ఆ రోజు బతికే కదా శక్తి మనం ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఆ ఉగ్రత శక్తికి మనం తట్టుకోలేమని చూస్తున్నారు. ఉంచుకోవటానికి మనం ఉంచుకోకూడదు అమ్మవారిని అని చెప్పేసి బాధగానే ఉంది మనసులో. బయట ఆరేత్రంతా వర్షం పడుతుంది. అట్లా గేట్ దాకా వెళ్ళి మా పల్లెటూరులో ఏమైందంటే ఎవరైనా బంధువులు వస్తే ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆటో గాని బస్సు గాని ఎక్కిచ్చే వచ్చే అంత పద్ధతిగా ఉంటుంది. నేను గేట్ దాటి కూడా బయటికి వెళ్ళి రోడ్డు మీద దాకా వెళ్ళి అమ్మవారిని వెళ్ళి రమ్మని అట్లా చెప్పి వచ్చేటప్పుడు ఆ మధ్యలో చుట్టుపక్కల కుక్కలైతే ఎక్కడ కానరాట్లేదమ్మా. ఒకటేమైనా అరుస్తుంది. మరి అందుకొచ్చింది ఆమె తెలీదు. నేను ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లోకి వచ్చినాక తెల్లవారి మా పిల్లలు ఇద్దరు లేచి ఏడుస్తున్నారమ్మ. అప్పుడే 9 రోజులు అయిపోయినాయి. ఆ అమ్మవారిని ఎందుకు పంపించావమ్మా అని మామూలుగా ఏడవట్లేదమ్మా. మా పిల్లలు తెగ బాధపడుతున్నారు. అమ్మవారు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు కదండి. ఓకే. వాళ్ళకేంటంటే పద్దాక ఆ పిల్లలు ఏంటంటే అమ్మ నేను ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు పద్దాక వచ్చి దీపం కాడికి వచ్చి చూసి అమ్మ దీపం లోపలికి వెళ్తుంది కొంచెం పైకను అని పద్దాక అట్లాగా పద్దాక చూస్తా ఉండేవాళ్ళు కాదు. అదో సంతోషంగా ఉండేది. అవునవును. ఆ 9 డేస్ ఒక పండగలాగా అనిపించిందండి. ఓకే. మళ్ళీ నేను ఇవన్నీ వాయినాలకు వండుకునేటప్పుడు మా పిల్లలేనమ్మా అన్ని ఇంకా అయ్యవారి గుడ్లు అమ్మవారి గుడ్లు ఈ వాయినాలు ఇచ్చే వాళ్ళకి జాకెట్ ముక్కలని అయ్యని అన్ని ప్లేట్లు సదిరేను తాంబూలాలు పెట్టను. కొంచెం ఈ పూజ పనులన్నీ ఎక్కువ మా పిల్లలు ఎదురే చూసుకునేవాళ్ళమ్మ. నాకు ఇబ్బంది కలిగించేవాళ్ళు కాదు. వాళ్ళకి అదో సంతోషం ఉండేది. ఇంక అమ్మవారు వాళ్ళకి చెప్పలేము. వాళ్ళకి కూడా అదొక సంతోషం. ఇక ఇంట్లో మాత్రం అదొక వెలుగుగా ఉందమ్మ. ఇప్పుడు అనేది అంత వెలుగు లేదు. అప్పుడు ఆ వెలుగు అనేది బాగుంది. ఓకే. మంచిదమ్మా. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించిందమ్మా? గురువు గారు చెప్పారు ఎలా పెంచాలా అనేది. ఇప్పుడు మా వారు రోజు వాళ్ళ చేత భగవద్గీత చదివించడం జపసాధన చేయటం అవన్నీ కొన్ని రోజుల నుంచి చేపిస్తున్నారమ్మా. మా వారు ఆ పిల్లల చేత నేర్పిస్తున్నారు పిల్లలకి. కానీ నేను ఆయన చేస్తుంటే చిన్నపిల్లలు అంతేలే పద్దాక వాళ్ళు స్కెచ్ బాక్స్ అని అరిసేదాన్ని నేను. గురువు గారు చెప్పిన తర్వాత నాకు కూడా ఆ పిల్లల్ని మంచి మార్గంలో నడపాలంటే తల్లిదండ్రులు మంచి మార్గంలో ఉంటే పిల్లల మనం చెప్పకుండానే మా అమ్మ మా నాన్న ఇలా చేస్తున్నారంటే పిల్లలు కూడా అలానే చేసేస్తారు. మనం మంచిదమ్మా. పూజ గదిలో కూర్చొని పూజ చేస్తుంటే వాళ్ళకేమో వాళ్ళకి టీవీ పెట్టుకొని చూడాలని ఇదిగా మా అమ్మ వాళ్ళు పూజ చేస్తున్నారు. ముంగలు ఏంటంటే మా ఇంట్లో విషయం నేను ఏదైనా పూజ చేస్తుంటే మా పిల్లలు వచ్చి ముంగలు పాటలు పాడతారమ్మ. ఇద్దరు పిల్లలు కూడా పాటలు పాడతారు. వాళ్ళకి అది ఒక సంతోషం ఉండిద్ది. పాటలు పాడుతా ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళు నాకు కొంచెం తెలియదని వాళ్ళే పాడుతా ఉంటారు. మంచిదమ్మా. అలాగే చివరగా ఒక క్వశ్చన్ అమ్మా. ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటమ్మా? అమ్మవారు శక్తి మంత్రాలు మనం నమ్మకంగా కనుక చేసుకుంటే మనం నమ్మకంగా చేసుకొని ఆ శక్తి పొందితే అమ్మవారు మన చేయబట్టుకొని నడిపిస్తే ఇంకా మనకి ఏం పడుతుంది. ఇప్పుడు ఎవరైనా మనకి డబ్బు లేక గాని ఏవో మన సమస్యల వల్ల కొంతమంది చాలా ఇదైపోతున్నారు. కానీ మనం చేసుకుంటే మంచి మార్గం అనేది మనకి గురువు గారి ద్వారా తెలిసిద్ది. ఇది ఇంక మర్చిపోంగమ్మ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా సరే పలానప్పుడు మనం చేసాము. ఇది మంచి మార్గం అనేది మనకి తెలిసిద్ది. చేసుకుంటే మంచిది. అమ్మ గురువు గారి ద్వారా నేను ఒక విషయం తెలుసుకున్నానమ్మ. చోటు మర్చిపోయాను. ఎవరన్నా మన ఇంటి ముంగలకు గాని ఏదన్నా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భిక్ష ఎత్తుకునే వాళ్ళని ఏం అనకూడదని చెప్పాడు గురువు గారు.
నేను గురువు గారి ద్వారా ముంగల అసలు అది తెలుసుకున్నాను. ఎవరన్నా ఏదైనా అడగటానికి వచ్చినప్పుడు నేనే కాళ్ళు చేతులు మీగా పని చేసుకోలేవా అని ముంగల నా నోటికి వచ్చే మాటే అదమ్మ. గురువు గారు చెప్పినప్పుడు నాకైతే ఎంతో బాధేసింది. వాళ్ళ వల్ల నేను అట్లాగని వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు నన్ను శపించారేమో. గురువు గారు చెప్పడం వల్ల నాకు ఈ విషయం తెలిసిందని చాలా బాధేసింది నాకు. ఓకే. చేసుకుంటే మంచిదమ్మా. మంచి మార్గంలో ఉంటారు. ఇప్పుడు 10 మందిలో మనం కూడా మంచి మార్గం అనేది తెలుసుకుంటాము. మన పిల్లలు మన పెద్దవాళ్ళు చేసిన తరంలో పిల్లల మీదకి రాకుండా పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారు. నాకు చెప్పటం అనేది తెలియట్లేదమ్మా. లేదమ్మా, చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. అమ్మా నేను ఒక విషయం చెబుతున్నానమ్మా. చెప్పొచ్చు చెప్పకూడదు. చెప్పండి అమ్మా. నాకు మాకంటే పొలాలు వేసుకొని కొంచెం ఇబ్బందులు అనేవి అలాగ వస్తా ఉంటాయి కదా. నేను పొలాలు తీసుకున్నాం కౌళ్ళు కట్టాలని మా వారు నేను ఇబ్బంది పడుతున్నాం. మిరగాయలకైతే రేట్ లేదు, కౌళ్ళు కట్టాలి, డబ్బులు ఎలా అని ఇబ్బంది పడుతున్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం మా వారు ఒక ఆయనకి ఇల్లు కట్టాడమ్మా. అడిగితే ఆయనే పిలిచి, రాజశేఖరు నీకు ఏమైనా డబ్బులు కావాలంటే తీసుకెళ్లి పొలం వేస్తున్నావు కదా అని ఇచ్చాడమ్మా. అట్లా ఈ రోజుల్లో అసలు పిలిచి 10 సార్లు మనం అడిగితే కూడా డబ్బులు ఇచ్చేటట్టు లేరమ్మా అసలు. అట్లాంటి ఆయన పిలిచి డబ్బులు ఇచ్చాడంటే అమ్మవారే మేము బాధపడుతున్నాం కాబట్టి మాకు అట్లా ఇప్పించిందమ్మా. అమ్మవారి దయనమ్మ మాకు. అది అవునవునమ్మా. చాలా సంతోషం. నాకు ఇదే ఈ పీఠం పేరు చదివేటప్పుడు అట్లా జరిగిందమ్మా. నాకైతే చాలా సంతోషం వేసిందమ్మా. అమ్మవారు మన పిల్లల విషయంలో బాగా చదువు వస్తుంది. ఇట్లా డబ్బులు ఇవ్వనుకున్న ఇబ్బంది పడుతున్నప్పుడు డబ్బులు సహాయం చేసింది. అసలు అమ్మవారు మనం అడగంగానే మన అమ్మవారు మనకన్నీ ఇప్పుడు అమ్మ నాన్న కూడా అడగంగానే ఇవ్వరమ్మా. నాకు చెప్పాలంటే ఎప్పుడుకో ఇస్తారు ఏమన్నా అడిగితే. కానీ అమ్మవారిని అట్లాగా మనసులో కొంచెం బాధపడ్డామో లేదో అమ్మవారు మనకి ఇచ్చిందంటే ఇంకా అట్లాంటి అమ్మవారిని మనం వదిలిపెట్టకుండా చేసుకోవాలి కదమ్మా. అవునమ్మా, అది నిజం. అమ్మవారు ఎప్పుడు మనం చూసుకుంటానే ఉంటుంది. మనం కూడా ఆమె పాదాలను వదలకూడదమ్మా. మంచిదమ్మా. నాకు కొంచెం వంట చేయటం కూడా సరిగ్గా కొంచెం రాదమ్మా. ఆ 9 రోజులు మరి ఎలా చేశాను యాను అంటే మంచినీళ్ళు బట్టికే నేను తాగేదాన్నమ్మా. అమ్మవారి కడబెట్టిన భోజనం మా వారు తినేవాడు. ప్రతిరోజు కూడా ఆయన ఆగి అమ్మవారి కడబెట్టిన భోజనం తినడానికి ఉండేవాడు, ఆగేవాడు. అసలు ఆ 9 రోజులు అయితే అసలు ఎంతో మెచ్చుకొని ఎంతో సంతోషంగా అలా ఎట్ట చేసావు, నీకు ఎట్ట వచ్చింది చేయటం అని అడిగాడమ్మా. అది అంతా కూడా అమ్మవారి అదృష్టం. మంచినీళ్ళు కూడా అమ్మ అసలు ఎంతో తీపుగా కూడా నాకు అమ్మవారి మాటలు కూడా ఇవ్వట్లేదు నాకు. అమ్మా, గురువు గారి ద్వారా మేము ఇవన్నీ తెలుసుకున్నాం. గురువు గారు లేకపోతే మాకు అసలు ఏం తెలిసేది కాదు. ఎట్లానే ఇంకా లాస్ట్ దాకా ఇంతే అయిపోయేవాళ్ళం. గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం. ఇంక ఇదే తెలిసేది మాకు. ఇలాగనే తెలిసేదే కాదు. ఇలాగుంటాయి అని కూడా తెలిసేది కాదు. మంచిదమ్మా, చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. సరేనమ్మా, ధన్యవాదాలు. ఎంతసేపు విన్నందుకు. మన పీఠం వాళ్ళకి కూడా నాకు కొంచెం మాట్లాడటం కూడా సరిగ్గా రాదు. అయినా సరే ఇంతసేపు విన్నందుకు అసలు గురువు గారికి కూడా మరి పురాణ ప్రవచనాలంటే నాకు చదవటం రాదు, వినాలి. విని జ్ఞాపకం ఉంచుకొని పెట్టాలి. నాకు మరి అమ్మవారి పీఠంలో నన్ను ఉంచుకునిద్దో మరి తీసేసిద్దో తెలీదు. అంతా గురువు గారి దయ, అమ్మవారి దయ. సరే అమ్మా, మంచిది.